ఇది మనకి 18 రోజులు మిగిలి ఉంది. 5 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల నుంచి మనం రోడ్ల మీదే ఉన్నాం. మొదటి తరం రాజకీయ నాయకుడిని నేను. వైఎస్ జగన్ గారి లాగా వారి తాతల దగ్గర నుంచి వారి తండ్రుల దగ్గర నుంచి 150 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన వాడిని కాదు. మన స్వయం కృషి మీద చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని నేను మీ అందరి అభిమానంతో నటనలోకి వెళ్ళి మీ అభిమానాన్ని సంపాదించుకొని 2009లో రాజకీయ ప్రస్థానాల్లో భాగస్వామి అయ్యి దాన్ని నిలబెట్టుకోలేకపోయినా ఆ బాధ మన వల్ల కాదు రాజకీయ పార్టీ అని అందరూ అంటే పంతం తీసుకున్నాను, బలంగా తీసుకున్నా. దశాబ్దం నుంచి ఎవ్వరి ఆసరా లేకుండా ఒక్క మీ గుండెల్లో మీరు ఇచ్చిన బలమే ఈ రోజున జనసేన నిలబెట్టింది. జగన్ వెళ్ళిపోయే సమయం అయిపోయింది. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, నర్సాపురం, ఏ మూలకి వెళ్ళినా, నిన్న రైల్వే కోడూరు వెళ్ళినా, రాజంపేట, కడప వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా ఒకటే, ప్రభుత్వం మారిపోతుంది, వైసీపీ ఓడిపోతుంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను ఎన్ని చెప్పినా నేను మీకు ఇప్పుడు కూర్చోబెట్టి ఓటు వెయ్యడమే మార్పు. రాజోలకి మనం ఏం చేయగలం, రాజోలకి మనం ఎలా నిలబడగలం? ఇది కోనసీమ ప్రాంతం. ఇది కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుగా చూసుకునే నేల. ఇది వరప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా కోనసీమ జిల్లాల మీదే దృష్టి అందరికీ. తెలంగాణ నాయకులు కూడా ఒకటే అనేవాళ్ళు, మీకు పచ్చడి కోనసీమ జిల్లాలు ఉన్నాయి, మీకు ఎక్కడ చూసినా గోదావరి నది ఉంది, నదీ పరివాహక ప్రాంతాలు ఇలాంటివి ఉండి మేము వెనకబడిపోతున్నాం, మీరు బాగున్నారని చెప్పి కేవలం ఉభయ గోదావరి జిల్లాలను చూపించి అభివృద్ధిని చెప్పి ఈ రోజున మనం విడిపోతే నష్టపోయాం మనం ఈ రోజున. అలాంటి ఉభయ గోదావరి జిల్లాలకి గోదావరి పారుతూనే ఉంది ఒకవైపు, కానీ తాగడానికి నీళ్లు లేవు. లంకల గ్రామాలకి చిన్నపాటి వరద వస్తే దారి లేకుండా పోతూ ఉంది, నీటి సౌకర్యం లేదు.